హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్బోల్ మన ప్రయాణం. సో ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా మష్రూమ్స్ కర్రీని చేసేసుకుందామా. సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత జీలకర్రను కొంచెం యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గుతున్నప్పుడే దీనిలోకి మసాలాను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకోసం కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, కట్ చేసి పెట్టుకున్న టమాటో ఒకటి, కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఈ విధంగా పేస్ట్లా చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మగ్గుతున్న ఆనియన్స్లోకి ఈ పేస్ట్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుని బాగా ఉడకనివ్వాలి. అందులోకి కొంచెం చిల్లీని కూడా పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ పైకి తేరుకుంటున్నప్పుడు దానికి సరిపడా ఉప్పు, కారం, అదేవిధంగా చిటికెడు పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా తిప్పుకుని ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు ఆ మసాలా అంతా మష్రూమ్స్కి పట్టేంత వరకు ఉడకనివ్వాలి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మరొక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. సో ఫైనల్గా మన మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిలోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.